నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెడదామండి. చాలా మందికి వినే సమస్య అండి, వెన్నుముక్కకి సంబంధించిన సమస్యలు. మన స్పైన్ హెల్తీగా ఉందనుకోండి, మనం హెల్తీగా ఉన్నట్టే. అలాగే యోగాలో అంటారు, స్పైన్ ఎంత హెల్తీగా ఉంటే మనం అంత యవ్వనంగా కూడా ఉంటామని. అందులో వెన్నుముక్కని స్ట్రెంగ్తన్ గా ఉంచటం, అలాగే ఫ్లెక్సిబుల్ గా ఉంచటం చాలా ముఖ్యమండి. కాబట్టి ఇవాళ కొన్ని ఆసనాలు స్పైన్ హెల్త్ కి రిలేటెడ్ ఇష్యూస్ కే మనమైతే చేస్తాము. చాలా మందికి మనం వినేది స్లిప్ డిస్క్ ఇష్యూస్ అండి. డిస్క్లు ఉంటాయి, అవి మనకి పక్కకు జరిగిపోవటం, లేదా డిస్క్ బల్జ్ అవ్వటం. అంటే డిస్క్ మధ్యలో ఒక చిన్న సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి, అవి బల్జ్ అయినప్పుడు కూడా పెయిన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అని నన్ను అడిగితే, చాలా మంది ఏదైనా వృత్తిలో ఉండి ఎక్కువగా వెయిట్స్ అన్నవి మోసిన తర్వాత సడన్ గా ట్విస్ట్ అవ్వటం, ఇలా చేసినా కూడా మనకి స్లిప్ అన్నది డిస్క్ లొకేట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రొఫెషన్ ఉన్నా లేదా ఒంగే విధానంని మనము వెన్నుముక్కకి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వటం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ ఉండవు, అలాగే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండవు. కాబట్టి ఇవాళ మనము ఆసనాలు వెన్నుముక్కని స్ట్రెంగ్తన్ అలాగే ఫ్లెక్సిబుల్ చేయడానికి చేద్దాం. ముందుగా వార్మప్స్ తో మొదలు పెడదామండి. మనము తాడాసన అంటే 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ ఈ పొజిషన్ లో నిల్చున్నాము. మెల్లగా 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ తల వెనకాల భాగంలో పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 మోచేతుల్ని పక్కకి జరుపుతూ చెస్ట్ ని మంచిగా ఓపెన్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మన చెస్ట్ ని ఇలా రౌండ్ చేస్తూ మోచేతుల్ని దగ్గరికి తేవండి. మీరు చూసినట్టయితే సైడ్ నుంచి చూడండి, మనం ఇలా హంచ్ చేసాము. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు చెస్ట్ మన వెన్నుముక్క ఎలా ఉంటుంది, శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ ని రౌండ్ చేస్తాం. ఈ మూమెంట్ చేయటం వల్ల వెన్నుముక్క చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి మనము మొదటిగా చేసిన వార్మప్. తర్వాత 2 చేతుల్ని వేస్ట్ పైన పెడుతూ వేస్ట్ రొటేషన్ చేయండి. చూడండి, పై భాగాన్ని ఒకటే దగ్గర పెడుతూ వేస్ట్ ని మాత్రమే సర్కిల్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దామండి. మెల్లగా వేస్ట్ ని రిలాక్స్ చేస్తూ చేతులని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని పైకెత్తుతూ చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి మోకాలని బెండ్ చేస్తూ మళ్ళీ స్ట్రెచ్ చేయండి. చూసారు కదండి, ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము కొన్నిసార్లు. నాతో పాటు మీరు చేయండి. ఇమాజిన్ చేయండి, ఒక బాల్ ఉంది, ఆ బాల్ ని మనం కిక్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేస్తూ కంటిన్యూ చేయండి. ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం.
మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి 2 కాళ్ళని సెపరేట్ చేస్తూ చూడండి, కాలవేలు ముందు వైపునే ఫేస్ చేస్తుంది. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని మనము సైడ్స్కి ఇలా స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి, ట్విస్ట్ అవుతూ కుడి చేతిని కింద డ్రాప్ చేస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ట్విస్టింగ్గా బెండ్ అవ్వండి. ఈ మూమెంట్ ని మనము కలిసి చేద్దామని. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ ప్రాక్టీస్ అందరికీ తెలుసు, కానీ స్పీడ్గా చేస్తూ వాళ్ళు ఇక్కడే చేస్తారండి. అలా కాకుండా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు కిందికి వెళ్ళండి. దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి వెళ్ళిపోదామని. ముందుగా మనము పర్వతాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము పర్వతాసన నుంచి స్టార్ట్ చేద్దామండి. పర్వతాసన చేయడానికి మీరు పద్మాసన, అర్ధ పద్మాసన లేదా సుఖాసనాన్ని మనము లెగ్స్తో కూర్చోవచ్చు. మీకు కంఫర్టబుల్ ఉన్న పోస్చర్లో కూర్చోడానికి ట్రై చేయండి. నేనైతే సుఖాసనాలో కూర్చొని చూపిస్తానండి. 2 లెగ్స్ని క్రాస్ చేయటాన్ని సుఖాసన అంటారు, లేదా పద్మాసన, అర్ధ పద్మాసన కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మీరు పైకెత్తుతూ 2 చేతుల్ని జోడించండి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ని స్ట్రైట్గా ఉంచండి, అలాగే చేతుల్ని కూడా స్ట్రైట్గా ఉంచండి. మీ అబ్డామెన్ని లోపల వైపున పుల్ చేయండి. అబ్డామెన్ అంటే ఈ భాగం అండి. నాభిని లోపలికి పుష్ చేస్తూ బ్యాక్ని స్ట్రైట్ చేస్తూ ఎల్బోస్ని స్ట్రైట్గా ఉంచటమే పర్వతాసనం. ఎంతైతే అంత పైకి సాగదీస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 6 కౌంట్స్కి హోల్డ్ చేద్దాము. ఇక్కడ మీరు శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. సేమ్ పోస్చర్లో బెండ్ అవ్వండి. మళ్ళీ హోల్డ్ చేయండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున బెండ్ అవుతారు. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, పర్వతాసనాలో మనము ముందుగా పైకి స్ట్రెచ్ చేస్తూ 6 సెకండ్స్ హోల్డ్ చేసాము, అలాగే సైడ్ బెండ్స్ చేస్తూ కూడా హోల్డ్ చేసాము. ఇందులో ఒక చిన్న వేరియేషన్స్ లాగా నేను చేపిస్తాను. ఏవైతే వెన్నుముక్కకి చాలా మంచిదండి. వెన్నుముక్కని స్ట్రెచ్ చేయటం, సైడ్ బెండ్స్ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ని కలిసి ఇంకోసారి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. మనము తర్వాత పర్వతాసనాలో ఇంకా కొన్ని మూమెంట్స్ అయితే చేస్తాము. ముందుగా మనము శ్వాసని తీసుకుంటూ మళ్ళీ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ సేమ్ అండి, చేతుల్ని స్ట్రైట్గా ఉంచండి, బ్యాక్ని స్ట్రైట్గా, అలాగే పొట్టని లోపల వైపున పుష్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఇక్కడ హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున ట్విస్ట్. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 చేతుల్ని రిలాక్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వెన్నుముక్కని ట్విస్ట్ చేసామండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున అలాగే ఎడమ వైపున ట్విస్టింగ్ చేయటం వల్ల మనకి వెన్నుముక్కలో స్టిఫ్నెస్ ఉన్న పోతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది, అలాగే స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేస్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. హ్యాండ్స్ పెయిన్ అవుతాయి. హ్యాండ్స్ని రిలాక్స్ చేసి కొన్ని క్షణాలు హ్యాండ్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కంటిన్యూ చేద్దాము. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పర్వతాసనాలో మనం కొన్ని వేరియేషన్స్ అయితే చేసాము. మీరు అబ్జర్వ్ చేస్తుంటే సైడ్ బెండింగ్ చేసాము, ట్విస్ట్ చేసాము, అలాగే ముందుకి ఇంకా వెనక్కి మనము ఆర్చ్ బ్యాక్ చేస్తూ స్పైన్ని స్ట్రాంగ్గా చేసాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయేది అర్ధ ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా శవాసనాలో పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో పడుకుంటామండి. 2 చేతుల్ని మీకు కంఫర్టబుల్గా ఉంటే హ్యాండ్స్కి ఎబోవ్గా స్ట్రెచ్ చేయండి, పర్లేదు. లేదన్నా మీరు సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే పైకెత్తండి. 2 కాళ్ళు ఒకటేసారి ఎత్తొద్దండి, స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. కాబట్టి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని మాత్రమే పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ మెల్లమెల్లగా డ్రాప్ చేయండి.
చూసారు కదండి, అర్ధ ఉత్థానాసన ఎలా చేయాలో చూపించాను. కాబట్టి మనము కలిసి ఈ ప్రాక్టీస్ని అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. కిందున్న కాల్ని కూడా స్ట్రైట్ గా ఉంచండి, అది బెండ్ చేయొద్దు. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ ఉత్థానాసన. మన బ్యాక్ మజిల్స్ ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. స్పైన్ తో పాటు మన కాళ్ళ కండరాలని అలాగే కోర్ స్ట్రెంగ్త్ ని కూడా చాలా బాగా పెంచుతుంది. నేను చెప్పినట్టు ఒకటే కాళ్ళని ఎత్తడానికి ట్రై చేయండి. 2 కాళ్ళు ఎత్తారనుకోండి ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక కాళ్ళని మాత్రమే ఎత్తండి. తర్వాత చేయబోయేది అర్ధ పవన ముక్తాసన. అర్ధ పవన ముక్తాసన కూడా మనము ఒకటే కాళ్ళతో చేస్తాం. చూడండి ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి కూడా మనము శవాసనాలో పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేద్దాం. ముందుగా శవాసనాలో ఇలా పడుకుంటామని, ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మన తలని పైకెత్తకుండానే ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి మోకాలని బెండ్ చేయండి. అలాగే 2 చేతులతో కుడి కాళ్ళని మీ ఛాతీ వైపున శ్వాసని వదులుతూ పుష్ చేయండి. వెన్నుముక్క ఇష్యూస్ ఉన్న వాళ్ళు మనం ఇలా పైకెత్తామనుకోండి ఇంకా పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. కాబట్టి హెడ్ ని రెస్ట్ చేస్తూ ఓన్లీ లెగ్ మూమెంట్ ని మనము చేస్తాము. చూసారు కదండి, అర్ధ పవన ముక్తాసన ఎలా చేయాలో చూపించాను. కాబట్టి ఈ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, కిందున్న కాళ్ళని మనం ఇలా పెట్టి చేసామనుకోండి ఏ స్ట్రెచ్ ఉండదు. దాన్ని స్ట్రైట్ గా ఉంచుతూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి, ఫ్లెక్సిబుల్ చేయడానికి, ఓవరాల్ వెన్నుముక్క హెల్త్ కోసం అయితే మనం ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి పెయిన్ ఉంటే హాట్ ప్యాక్ పెట్టాలా కూల్ ప్యాక్ పెట్టాలా అని అడుగుతూ ఉంటారు. చూడండి, చాలా అక్యూట్ ఇంజురీ ఉంటే అంటే స్ట్రెయిన్ అయినా ఎక్కువ అయినా కూడా లెగ్స్ పెయిన్ అవుతాయి, మోకాలు నొప్పులు ఉంటాయి, అలాగే బ్యాక్ పెయిన్ ఉంటుంది.
అలాంటి వాళ్ళు కూల్ ప్యాక్ ని పెట్టండి. అదే ఒకవేళ పెయిన్ అన్నది 3 వీక్స్ దాటిపోయింది, అలాగే 6 వీక్స్ దాటిపోయింది, పెయిన్ అంతే ఉంది అంటే అది మేజర్ గా ఉన్నట్టు, దానికి హాట్ ప్యాక్ పెట్టడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.